ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 74వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 74వ శ్లోకము. ఆశాపాశక్లేశ దుర్వాసనాది ఖేదోద్యుక్తైర్దివ్యగంధైరామందైః ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోతు. శ్లోకం మరొకసారి. ఆశాపాశక్లేశ దుర్వాసనాది ఖేదోద్యుక్తైర్దివ్యగంధైరామందైః ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోతు. అనువాద పద్యము. ఆశాపాశ వినాశమున్ మరియు క్లేశాపూర్ణ దుర్వాసనానాశమున్ కలుగంగజేయ ఘనమౌనానార్థగంధమ్ములన్ వాసం వందగ నాదు చిత్తమను దివ్యంబైన పేటీరమందు ఆశావల్కలధారియౌ శివుని పాదాబ్జములన్ నిల్పెదన్. శ్లోకం యొక్క తాత్పర్యము. దిగంబరుడగు పరమేశ్వరుని యొక్క పాద పద్మము నా మనఃపేటిక ఎందుగల ఆశాపాశములు పంచక్లేశములు మొదలగు దుర్వాసనను అడంచి దివ్యమైన సువాసనలతో నింపుగాక. శ్లోకము యొక్క వివరణము. పాయసం ఎంత మధురంగా రుచిగా ఉన్నా అది ఉన్న పాత్ర మకిలిగా ఉంటే ఆ పాయసం త్రాగినందువల్ల వచ్చేది అనారోగ్యమే కానీ ఆనందం కాదు. అలాగే హృదయం నిండా దుష్ట సంస్కార దుర్వాసనలు ఆశాపాశాది క్లేశాలు నిండి ఉంటే మునీశ్వరులకైనా ముక్తి రాదు. ముందు ప్రక్షాళన కావలసినవి ఇవి కానీ బాహ్యంగా శుద్ధి కాదు. ఈ దుష్ట సంస్కార దుర్వాసనలను సమూలంగా పోగొట్టి సుసంస్కార సువాసనలతో హృదయం నింపబడాలంటే ఆ హృదయంలో ఆ దుర్వాసనను పోగొట్టగల సామర్థ్యం ఉన్న పవిత్రమైన పరిమళాలను వెదజల్లే వస్తువేదైనా ఉంచాలి. శంకరులు శీఘ్రమే ఆచరణయోగ్యమైన ఒక చక్కని సలహా ఇస్తున్నారు. హృదయమనే పెట్టెలో దిక్కులే వస్త్రాలుగా కలిగిన పరమేశ్వరుని యొక్క పాదార విందాన్ని ఎడబాయకుండా ఉండేటట్లు చూడమంటున్నారు. శివపాద పద్మం నుండి వచ్చే పవిత్ర పరిమళాలు దుష్ట సంస్కార దుర్వాసనలను దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి. దిక్కులే వస్త్రాలైన పరమేశ్వరుని యొక్క పాద పరిమళాలు కూడా దిక్కుల దాకా విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి గదా. అందువల్ల హృదయపేటిక ఎంత పెద్దదైనా దుష్ట సంస్కార దుర్వాసనలు ఎంత దిట్టంగా కట్టుదిట్టంగా విస్తరించి ఉన్నా ఏమీ పర్వాలేదు. శివపాద పద్మ పరిమళాలు వాటిని ప్రక్షాళన చెయ్యగలవు అనే అంతరార్థాన్ని కూడా గ్రహించాలి. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 74వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.